ప్రజలను ఇబ్బంది పెట్టిండు, ఎక్కడ పెట్టిండు? కేవలం అధికారం ఉన్న కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు కాబట్టి వాళ్ళని అధికారులు గుర్తించి వాళ్ళని గుణగొట్టడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ల మీద ఇష్టం ఉన్నట్టు కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అధికారులు, మున్సిపల్ అధికారులు వాళ్ళని తీసుకొచ్చారు. నా దగ్గర 38 ఎమ్మెల్యేలు ఉన్నారు, 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరిని మడత పెట్టి లోపల పెట్టుకో. కేటీఆర్ అర్థమైందా? అందరిని మడత పెట్టి లోపల పెట్టుకో. మీరు అందరు కలిసి హనుమంత్ అన్న స్థాయికి మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు రాని, ఎమ్మెల్సీలు రాని, వార్డు మెంబర్ రాని, మీ దగ్గర ఎంతమంది నాయకులు వచ్చినా మా హనుమంత్ అన్న ఒక్కడే నిలబడతాడు. మీ అందరికి బీఆర్ఎస్ పార్టీకి ఆయన సిద్ధం తయారు చేసి మీ పార్టీని భూస్థాపితం లేకుండా చేస్తుండు. ఆయన కుర్చీ మడత పెడుతుండు. మీకు ఎన్నడో ఒక రోజు మీకు మార్చిపోతుంది. ఇలా కవితమ్మ నీకు బీసీల మీద అంత ప్రేమ దొరికిందా? ఇలా జ్యోతిరావు పూలే స్టాచ్యూ 10 సంవత్సరాలు లేని 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు అసెంబ్లీలో మరి సెక్రటరియట్ లో పెట్టాలని చెప్పి మీకు ఆలోచన అప్పుడు రాలేదా? ఇలా 10 సంవత్సరాల తర్వాత వచ్చిందా? ఇవన్నీ కూడా మల్కాజ్గిరిలో అందరు శాంతియుతంగా ఉన్నారు, ప్రజలు ఏం ఇబ్బంది లేదు. మీరు ఎమ్మెల్యేగా మీరు గెలిచినారు, మీరు పనులు చేయండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి. ఇక్కడ మీరు ఏ ముఖం పెట్టి మల్కాజ్గిరిలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు, ఎవరికి ఏమి ఇచ్చినావు అనేది నువ్వు నీ శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు అధికారం వచ్చిన తర్వాత లక్షల కోట్లు దోసుకున్నారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దాని తర్వాత మీరు వచ్చి మేము మాట్లాడండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అయినా సరే ఏ నియోజకవర్గం, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీకి ఓటేస్తే మోడీ ప్రధానమంత్రి అవుతాడు, కాంగ్రెస్ కి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఈ బ్రోకర్ గాళ్ళు కూడా మధ్యలో మీకు ఓటేస్తే ఏం లాభం లేదు. మీరు వచ్చిన చెంచాలనే ఉండాలి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది చెత్తకుండలో ఓటేసినట్టే. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి. మల్కాజ్గిరి ప్రజల ఓటర్లంతా విజ్ఞానులు. మేమందరం ఒకటే కోరుతున్నాం, రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సామాన్యుడు బతుకుతారని చెప్తూ ఇప్పుడు మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పినా ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా 80% వర్క్ చేసింది హనుమంతరావు గారే చేసి ఉన్న 20% కూడా ఇప్పుడు వాళ్ళు చేయలేరు కాబట్టి మన మీద వస్తుంది. ఒక్కసారి మన హనుమంతాన్ని ఇంటికి వస్తే రోజు 1000 మంది ఉంటారు. రోజు 1000 మందికి అన్న ఏమున్నా ఏ కాలనీ నుంచి వచ్చినా మీరు అందరూ కూడా అక్కడ వెళ్ళాలా, పని చేయాలి. నేనే తీసుకెళ్తున్నా. కాలనీలో నా దగ్గరకు వస్తాను, ఇలా రోడ్డు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ కూడా తప్పు మాటలన్నా ఎక్కడ కూడా అడ్డుకునేది లేదు, ఏం లేదు. ఎనీ టైం ఎప్పుడైనా ఏం పనున్నా కూడా అన్న దగ్గరికి వెళ్తే 2 నిమిషాలలో మీకు కూడా అన్న ఏమో ఇంట్లో పోయి కూడా చూడు ఇట్లా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాం. ఏ పని అయినా దాన్ని కూడా ఇలా కమిటీ హాల్స్ ఏది ఉన్నా కూడా నేను తీసుకెళ్ళినా, నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి వర్క్ కోసం. ఇవన్నీ కూడా తప్పుడు, ఎట్లాంటిది ఏమి లేదన్న. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నిబద్ధతగా ఉంటాడు కాబట్టి రేపు పొద్దున ఎంపీగా చేయమంటే ఎంపీగా చేస్తాడు, మల్కాజ్గిరిలో చేయమంటే మల్కాజ్గిరిలో చేస్తాడు, మెదక్లో చేయమంటే మెదక్లో చేస్తాడు. పార్టీ నిర్ణయమే ఆయనకి శిరోధార్యం. వాళ్ళు నిన్న కాల్ చేస్తూ అని చెప్పారు కదా, మరి వారికి ఎవరు కాల్ చేస్తారో కాల్ లిస్ట్ ఉంటాయి, కాల్ నెంబర్స్ ఉంటాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉన్నది. వాళ్ళని రిలీజ్ చేయమనండి. ఎవరు చేస్తారు ఏంటి ఆ నెంబర్లు, డిపార్ట్మెంట్ లేదా వాళ్ళందరితో వాళ్ళు చూపెట్టమని చెప్పండి. ఎవరు బెదిరిస్తారు, ఎవరు చేస్తారు, బెదిరించే పని మాకేముందన్న. ఇంకోటి హనుమంతన మనుషులు ఎవరు బెదిరించారు, హనుమంతన